నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ దేశంలో అప్పులేని రాష్ట్రం లేదన్న జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్కు చేతకావడం లేదని ఫైర్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న జగదీష్ రెడ్డి వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం 3 చిన్నారులకు పాజిటివ్ రాష్ట్రంలో గందరగోళంగా ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం దరఖాస్తులు అమ్ముకుంటున్నారని ప్రజల ఆగ్రహం రాముడిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడమే మిగిలి ఉంది కమలంపాటి అతిపై మండిపడ్డ సంజయ్ రౌత్ ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే కాంగ్రెస్ నాయకులు మళ్లీ పాతపాటే పాడుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు అసెంబ్లీలో అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చామని వివరించారు అక్షరం ప్రజలకు వివరించామన్నారు దేశంలో అప్పులేని రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు దేశంలో అప్పులు లేని విద్యుత్ సంస్థలు కూడా లేవని తేల్చి చెప్పారు జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకో వాళ్ళు పాపం ఉరికి మేము చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజల్ని సరే ప్రజలు కూడా ఇచ్చిన అవకాశం మరి దాదాపుగా 20 రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు పెట్టకుండా ఏదో అప్పులు ఉన్నాయి అని చెప్పి ప్రతిరోజు అదే పాట పడతా ఉన్నారు ప్రజలేమో పథకాల గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల హామీల వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆశల గురించి పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమేందో పత్రాలు ఇస్తామని ఒకవైపు అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే వాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం మేము అడగాల్సినవి మేము అడిగినాం ప్రజలన్నీ చూసిండ్రు తెలంగాణ ప్రజలు ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు విన్నారు మళ్ళీ అదే పాట పడుతున్నారు స్పష్టంగా చెప్పినాం అప్పులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు కానీ 10 సంవత్సరాలు ఉన్నారు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం టేబుల్ మీద ఉంచినాం గత ప్రభుత్వంలో కూడా వీరు చర్చ చేశారు అప్పులేంది విద్యుత్ పరిస్థితి ఏంది అని ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో అయినా మీరు గతంలో ఇయ్యలేదు అని చెప్పేదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు బొక్కవర్లు పడ్డారు మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలు ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం దాని కారణాలు చెప్పినాం స్పష్టంగా పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక
అవమానంగా మాట్లాడినరు అన్ని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశం మొత్తంలో అప్పు లేని రాష్ట్రం లేదు. కేంద్ర ప్రభుత్వం అప్పు కూడా అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. పాత లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు ఇస్తూనే కొత్త దరఖాస్తులు తీసుకోవాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. 500 గ్యాస్ సిలిండర్ ఎవరి పేరుతో ఇస్తారో చెప్పాలన్నారు. కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా మరి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక ల్యాండ్ క్రూజర్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కాన్వాయ్ను బిల్డ్ చేయడం కేవలం సెక్యూరిటీ వింగ్ చూస్తోందని తేల్చి చెప్పారు. సీఎంకు ఎంత సెక్యూరిటీ ఉండాలో పోలీస్ శాఖ నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. అందరూ గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి, ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా. అన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం is decided by the security wing and intelligence and the police. There is no role of politicians in that. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం టీ కప్పులో తుఫాన్ వలె చల్లారింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చాణక్యంతో జమ్మికుంట కౌన్సిలర్లు అందరూ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నాయకత్వానికి జైకొట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి కలెక్టర్ను కలిపి 23 మంది కౌన్సిలర్లు రాజేశ్వరరావు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ తీర్మానం కాపీని అందజేశారు. పొన్నగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జారీ చేసిన విప్ కాపీని అందజేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన కౌన్సిలర్ మల్లయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేయడం సబబేనని ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మేడిగడ్డ బారాజ్ను సందర్శించిన మంత్రుల బృందానికి అధికారులు, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించారు. ప్రాణహిత కంటే ఆయకట్టు, నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. పునాది పరీక్షల తర్వాత వచ్చే ఫలితాల ద్వారా బరాజ్ పునరుద్ధరణ పనులు చేపడతామని తెలియజేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రీడిజైన్ చేయటం పూర్తిగా సబబేనని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. మేడిగడ్డ బరాజ్లోని పలు పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. మంత్రుల బృందానికి ప్రాజెక్టు వివరాలను తెలియజేసేందుకు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను రూపొందించారు. దానిని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు మంత్రులకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత రీడిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ప్రతిపాదించిన చోట ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, సిడబ్ల్యూసి నిర్దేశిత మార్గదర్శకాల మేరకే పీసీఎస్ఎస్ ప్రాజెక్టును మార్చినట్టు తెలియజేశారు. రీడిజైన్ ద్వారా అదనంగా ఆయకట్టు రావడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగిందని ప్రభుత్వానికి నివేదించారు. గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. 17,875 కోట్ల అంచనాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2007 మే 16న జీవో 124 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేశారని మురళీధర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను 38,500 కోట్లకు పెంచుతూ 2008 డిసెంబర్ 17న జీవో 238 రూపంలో సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారని తెలిపారు. ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 3,466 మెగావాట్లు కాగా ఏటా 8,701 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారని పీపీటీలో పొందుపర్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 5.09 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ను ప్రతిపాదించారు. దీనివల్ల మహారాష్ట్ర పరిధిలో 3,786 ఎకరాల ముంపు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపి బరాజ్ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని పట్టుబట్టిందని నివేదించారు. 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు తగ్గిపోతుంది. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 75% డిపెండబిలిటీ ఆధారంగా నీటి లభ్యత 165.38 టీఎంసీలు మాత్రమే. అందులో 63 టీఎంసీలను మిగులు జలాలను సైతం ఎగువ రాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకుంటే నికరంగా లభ్యమయ్యేది 102 టీఎంసీలే. అదీగాక 148 ఎస్ఆర్ఎల్ బరాజుల్ని నిర్మిస్తే 102 టీఎంసీల్లోనూ 44 టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయాలను చూడాలని సిడబ్ల్యూసీ సూచించింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా 14 టీఎంసీలు మాత్రమే ఉన్నదని, దానిని పెంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యాప్కోస్ ద్వారా అధ్యయనం చేస్తే మేడిగడ్డ వద్ద 22.3 టీఎంసీల లభ్యత ఉన్నదని తేలింది. దీనివల్లే పీసీఎస్ఎస్ ను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చింది. రిజర్వాయర్ల సామర్థ్యం కూడా పెంచామని మురళీధర్ వివరించారు. కాళేశ్వరం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 1.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించారని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. ఇప్పటి వరకు కొత్తగా 98.570 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారానే 456 చెరువులు నింపామని, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉన్నదని చెప్పారు. కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పీ -1-2 నిజాం సాగర్ కాలువల ద్వారా 2,143 చెరువులకు తరలించారు. వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దిగువ మానేరు కింద ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కి సంబంధించిన పాత ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నిజాం సాగర్ కింద 17,08,230 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2020-21 యాసంగి నుంచి 2023-24 వానాకాలం వరకు కూడవల్లి వాగు, హల్దీ వాగు, 66 చెక్ డ్యాంల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాలకు కాళేశ్వరం జలాలను విడుదల చేస్తున్నారు. 2029 నాటికి ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి టెండర్లు పూర్తి కావడంతో కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయని ఈఎస్సీ మురళీధర్ మంత్రులకు వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ 21న సాయంత్రం మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ కుంగడంతో బరాజ్ పై ఉన్న బ్రిడ్జి స్లాబ్ కుంగిందని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. దీంతో దాని పక్కనే ఉన్న 19, 21 నెంబర్ పిల్లర్లు కూడా కుంగాయని, అక్టోబర్ 22న ఎల్ఎన్టీ జీఎం సురేష్ కుమార్ నేతృత్వంలోని 3 సభ్యుల బృందం బరాజ్ ను సందర్శించి తామే పునరుద్ధరిస్తామని తెలిపింది.
అదే రోజు సిడిఓ, సిఈ నేతృత్వంలో టెక్నికల్ టీం బరాజ్ను సందర్శించి కుంగుబాటుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్టోబర్ 24న 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం బరాజ్లోని 20వ నెంబర్ పిల్లర్ 1.256 మీటర్లు కుంగినట్టు గుర్తించింది. 28వ తేదీన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ అశ్విన్ బి పాండ్యా నేతృత్వంలోని టీం బరాజ్ను సందర్శించింది. నవంబర్ 1న ఎన్డీఎస్ఏ టీం బ్యారేజ్ కుంగుబాటుపై నివేదిక ఇచ్చింది. పిల్లర్ల కుంగుబాటుకు ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోని లోటుపాట్లే కారణమని నివేదికలో తెలియజేసింది. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే కుంగుబాటుకు కారణాలు నిర్ధారించగలమని నీటిపారుదల శాఖ సమాధానమిచ్చింది. ఇందుకోసం కాపర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. అవసరమైతే బరాజుల్లోని 7 బ్లాక్ పిల్లర్లు తొలగింపునకు వినియోగించాల్సిన టెక్నాలజీ పైన కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా బరాజ్ పునరుద్ధరణ చేపడతామని మురళీధర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అదనపు టీఎంసీని కలుపుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం అప్పు తీసుకుంది. 87,449.16 కోట్ల రూపాయల అప్పు మంజూరవ్వగా అందులో 71,565.69 కోట్లు తీసుకున్నారు. ఇంకా ఆర్థిక సంస్థల నుంచి 15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. తీసుకున్న లోన్ల నుంచి ఇప్పటి వరకు 4,696.33 కోట్ల అసలు రీపేమెంట్ చేశారు. 5 ఏళ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీ రూపంలో 16,201.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మొత్తం 21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్ లో భాగమైన పాలమూరు, రంగారెడ్డికి 10,000 కోట్ల రూపాయల లోన్ మంజూరు కాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకా 2,278.49 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. ప్రాజెక్టుకు తీసుకున్న అప్పులకు 3 ఏళ్లలో 1,522.8 కోట్ల వడ్డీ చెల్లించారు. ఈ అప్పులకు సంబంధించి అసలు చెల్లింపులు ఇంకా మొదలు కాలేదు. అనుకున్నంత జరిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పవని తేలిపోయింది. ఎడాపెడా కరెంటు కోతలు విధించడంతో రైతులు ఏకంగా కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని రైతులు అంటున్నారు. కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు తీగలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని డిమాండ్ చేశారు. సమస్యలు పట్టుకోవాలని, కరెంటు సమస్యలు పట్టించుకోవాలని తక్షణమే మాకు కరెంటు సమస్యలు తేలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫారం కావాలి, ట్రాన్స్ఫారం ఇవ్వాలి, తక్షణమే మాకు రావాలి రావాలి ఇవ్వాలి. మడంతా ఎండిపోయింది, బుడద పొలాలు అన్ని ఎండిపోయినాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.